హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంట నా చేతి వంట. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పునుగులు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఇడ్లీ పిండి అండి, అలాగే 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. సో ఇడ్లీ పిండి మనం మిగిలినదైనా పర్వాలేదు, లేదా ఫ్రెష్ అయినా పర్వాలేదండి, బట్ ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటాయి. ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను, 3 చాప్డ్ ఆనియన్స్, అలాగే 4 to 5 చాప్డ్ చిల్లీ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసుకొని తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగా ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇవి చాలా బాగుంటాయండి, వేడివేడిగా ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి. సో ఇందులోని జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోండి, ట్యాప్ చేస్తూ బాగా వస్తాయి. సో ఇది ఒక 20 minutes పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ లాగా ఈ పునుగులను వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పునుగులని ఫ్రై చేయండి. అప్పుడే లోపల పచ్చిగా లేకుండా, పిండిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా కలర్ ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేయడమే. ఇంకా చూడండి, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఎస్, రెడీ అయిపోయాయి పునుగులు. కొంచెం ఆయిల్ అంతా ఇది అయిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలాగా మళ్ళీ బాల్స్ లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అప్పుడే మనకు లోపల నుంచి బాగా కాలుతుంది. సో అందుకని. సో ఇలా రెడీ చేసుకోండి, పునుగులు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి. మీకు టెన్షన్ ఉండొచ్చు, ఇది డీప్ ఫ్రై కదా ఎక్కువ ఆయిల్ ఉంటుందేమో అని. ఏమీ ఉండదు అండి. దీనికి ఇలా చట్నీ చేసుకొని పునుగులు, వేడి వేడి పునుగులు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.